బ్రేకింగ్ న్యూస్. అలిపిరి విగ్రహం ఇష్యూలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. టీటీడీ ఉద్యోగి గోవిందరాజుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు అలిపిరి పోలీసులు. 22 ఏళ్ల క్రితం శిల్పి కన్నాచారి పూర్తిగా తయారు చేయకుండా వదిలేసిన విగ్రహం గురించి కుమారుడు గురుస్వామి అసలు విషయాలు బయటపెట్టారు. సింహవాహనం, 10 చేతులు, గద చక్రము ధరించిన విధంగా తమకు శనేశ్వరుడి విగ్రహం తయారీకి ఆర్డర్ వచ్చిందని దాని ప్రకారమే చేశామన్నారు గురుస్వామి. అయితే ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి మరణించడంతో విగ్రహాన్ని అలిపిరి పార్కింగ్ ఏరియాలో 22 ఏళ్ల క్రితం వదిలేశామన్నారు. ఇరవై 22 ఏళ్ళు టోటల్. ఎందుకు మీరు ఆడేశారు? అది పార్టీ చనిపోయినాడు. ఎక్కడ, ఏ ఊరు? బెంగళూరు ఆర్డర్ ఇచ్చింది. మొత్తం సైట్, మా సైట్ వచ్చేసి రాయల్ చెర్ రోడ్డు. మేము అక్కడ చేసినాము. మాకు సైట్ ఉండింది, సొంత సైటు. అది ఖాళీ చేసాము, మా పరిస్థితి వల్ల అమ్మేసినాము. మాకు సైట్ లేని దానివల్ల మేము ఇక్కడ శిల్పాకోట తెచ్చి ఇక్కడ పెట్టుకొని పని కంప్లీట్ చేసినాము. ఇప్పుడు దాదాపు ఒక 22 ఏళ్ళు ఇక్కడే ఉంది. అది అప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగింది ఒకసారి, అలిపిరి బాంబ్ బ్లాస్ట్ జరిగింది కాబట్టి అప్పుడు మా సైట్ ఖాళీ చేసామన్నారు. చిన్నవంతా మేము తీసుకోగలిగిపోయాం, పెద్దవి మేము తీసుకోకపోలా. మా ఫాదర్ చనిపోయినాడు, దాని తర్వాత అది అట్లే ఉండిపోయింది. అది మనము దాని గురించి పోలా, అట్లే ఉండదు. అయితే ఇప్పుడు అది శనేశ్వరుడు విగ్రహమే అంటారు. పక్క దానికి పక్కా. నేను అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం. రెడ్డికి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ లైవ్ లో అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఏదైతే అలిపిరి వద్ద విగ్రహం పేరుతో అయితే వివాదం చెలరేగుతుంది, సో అటు వైసీపీ, టీడీపీ ఎవరి వెర్షన్ వారు చెప్తున్నారు. భూమన కరుణాకర్ రెడ్డిపై కూడా కేసు నమోదైంది. అసలు దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది వచ్చిందా? ఇప్పటి వరకు ఏం చెప్తున్నారు? అఖిల, ఏదైతే అటు శనేశ్వరుడి విగ్రహం అనే టీటీడీ వర్గాలు, టీడీపీ కూటమి వర్గాలు చెప్తున్న నేపథ్యం, మరోవైపు ఇది విష్ణుదేవుడి విగ్రహమే అంటూ భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు. అదేవిధంగా శిల్పి యొక్క కుమారుడు, ఏదైతే ఆ విగ్రహానికి సంబంధించిన శిల్పి యొక్క కుమారుడు చెప్తున్నాడు అది శనేశ్వరుడి విగ్రహం. బెంగళూరుకు చెందిన వ్యక్తి 2 లక్షలు 22 సంవత్సరాల క్రితం 2 లక్షల అగ్రిమెంట్ 22 డబ్బులు ఇచ్చాడు. దానికి సంబంధించి అతనిచ్చిన డ్రాయింగ్ మేరకే విగ్రహాన్ని చెక్కామని చెప్తున్నారు. ప్రస్తుతం మనం విగ్రహం దగ్గర ఉన్నాము. ఇది విగ్రహం యొక్క తల ఇంకా పూర్తిగా చిత్రీకరించలేదు, ఏదైతే ఇంకా చెక్కలేదు. ఇంకా ఇటు నామాలు పెడతారా లేకపోతే మరో కారణమా, కిరీటాన్ని కొంత చెక్కారు, కళ్ళు కూడా చెక్కలేదు. ఇదే విధంగా మీసాలు, ఈ ప్రాంతం మీసాలు అని చెప్పవచ్చు, మీసాలను కూడా చెక్కారు. అయితే విష్ణువుకు మీసాలు ఉండవని మనకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ 5 చేతులు ఉన్నాయి. ఒక చేయి కిందికి ఉంది, ఒక మొదటి చేయిలో శంకు, అదేవిధంగా రెండో చేతికి ఇక్కడ బాణం ఉంది. దీంతోపాటు ఇది శూలం ఒకటిలాగా ఒక ఆకారం ఉంది. మరోవైపుకి ఇది ఒక చెయ్యి. మొత్తం ఇటువైపు 5 చేతులు, అటువైపు 5 చేతులు ఉన్నాయి. ఈ వైపు చూస్తే అభయహస్తంలో ఒక చెయ్యి ఉంది, చక్రము, బాణము, తర్వాత ఈ చేతిలో ఒక దీనికి సంబంధించి ఇంకా పూర్తి ఆకారం చెక్కి ఉండలేదు. ఇది ఏం చెక్కాలనుకున్నాడో శిల్పి. మరోవైపు ఈ చేతిలో గద, మరోవైపు ఇది సింహవాహనం. విష్ణువుకు ఏదైతే సింహం ఉండదు, ముఖ్యంగా విష్ణువు యొక్క వాహనము గరుడు. అయితే ఇక్కడ సింహం కనిపిస్తుంది, సింహం యొక్క తల. అదేవిధంగా ఈ సింహానికి సంబంధించి ఇటువైపు పూర్తిగా చిత్రీకరించారు. ఇది సింహం యొక్క వెనుక భాగము, సింహం మీద ఒక ఆకారం చిత్రీకరించారు. ఇది ఏదైతే కర్ణాటకలో శనేశ్వరుడిని వివిధ రూపాల్లో ఏదైతే శిల్పాలుగా చెక్కి పూజించుకుంటారో అదే రూపంలో కర్ణాటకకు చెందిన ఒక వ్యక్తి విగ్రహాన్ని చెక్కించడానికి ఆలయాన్ని నిర్మించడానికి నిర్ణయించుకొని 22 సంవత్సరాల క్రితం తమకు 2 లక్షల రూపాయల అగ్రిమెంట్ ఇచ్చాడు, అడ్వాన్స్ ఇచ్చాడు. రాయల్ చెరువు, ఏదైతే రామచంద్రాపురం మండలంలో రాయల్ చెరువు వద్ద ఉన్న అక్కడ తాము ఆ విగ్రహాన్ని తయారు చేశాము. తర్వాత అక్కడ ఏదైతే ఆ దాత విగ్రహ నిర్మాణానికి అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తి మరణించడంతో అతని కుటుంబ సభ్యులు ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళలేదు. దీంతో తాము అక్కడ పెట్టుకున్నాము. ఆ తర్వాత తాము ఆ స్థలం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తాము పూర్తిగా నష్టపోయిన నేపథ్యంలో ఇక్కడికి ఈ విగ్రహాన్ని తీసుకొచ్చాము. ఈ ప్రాంతంలో గతంలో ప్రస్తుతం ఇది అలిపిరి సమీపంలోనే పార్కింగ్ ఏరియా. ఈ ప్రాంతంలో గతంలో శిల్పాలు, ఏదైతే కొంతమంది శిల్పాచారులు తమ కార్ఖానాలను ఏర్పాటు చేసుకున్నారు. 2003లో ఏదైతే బాంబు బ్లాస్ట్ అలిపిరి వద్ద జరిగిన తర్వాత ఈ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులను మొత్తం టీటీడీ ఖాళీ చేయించింది. అందులో భాగంగా గురుస్వామి చెప్పేది ఏమంటే తమ శిల్ప
ఏదైతే కార్ఖానాను పూర్తిగా అటువైపు నుంచి తొలగింపజేశారు. చిన్న చిన్న విగ్రహాలన్నీ తీసుకెళ్ళాము 22 సంవత్సరాల క్రితం, కానీ ఈ విగ్రహాన్ని ఇక్కడే వదిలేసేయాల్సింది. పెద్ద విగ్రహము ఇది ఎవరు తీసుకువెళ్ళకపోవడంతో ఏదైతే అడ్వాన్స్ ఇచ్చిన డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఈ విగ్రహాన్ని తీసుకువెళ్ళలేదు, అందువల్ల తాము దీన్ని వదిలేసి వెళ్ళిపోయామని చెప్తున్నారు. ఈ విగ్రహమే కాకుండా దానికి సంబంధించిన పాదపీఠము ఆ చెట్టు కింద ఉంది. అంటే మొత్తం విగ్రహానికి సంబంధించిన సెటప్ మొత్తం ఇక్కడే వదిలేసి వెళ్ళారు, మిగతా విగ్రహాలను వదిలేసి తీసుకొని వెళ్ళిపోయామని చెప్పారు. మొత్తం మీద అయితే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఇది ఖచ్చితంగా విష్ణువుదే, ఇది 1.5 సంవత్సరం క్రితం మాత్రమే ఉంది, అంతకుముందు లేదంటున్నాడు. కానీ ఇటు టీటీడీ వర్గాలు కానీ మిగతా వర్గాన్ని చెప్పేది ఏమంటే ఇది చాలా కాలం క్రితం నుంచి ఉంది, ఇక్కడంతా చెట్లు దుమ్ముతో పడింది అని చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ ఫినిషింగ్ వర్క్ జరిగినప్పుడు ఈ విగ్రహాన్ని ఇక్కడే ఉందా లేదా అన్నది కూడా తెలియాల్సింది. మొత్తం మీద అయితే ఈ విగ్రహం చాలా కాలం నుంచి, అంటే 22 సంవత్సరాల లేకపోతే ఎంతకాలం అంటే ఒక 5-6 సంవత్సరాల నుంచి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఈ ప్లాస్టింగ్ వర్క్ జరిగిన తర్వాతనే ఇది వేసి ఉంటారు, ఈ పార్కింగ్ ఏరియాకు ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే ఈ విగ్రహాన్ని ఇక్కడ వేసి ఉంటారని మాత్రం చెప్పవచ్చు. గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఆయన టీటీడీ చైర్మన్గా పనిచేశాడు, అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేశాడు, తుడా చైర్మన్గా చేశాడు, టీటీడీ బోర్డు మెంబర్ ఎక్స్-అఫిషియో మెంబర్గా కూడా పనిచేశాడు. ఈ కాలంలో ఈ విగ్రహం కనిపించలేదా అన్నది ఏదైతే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ప్రశ్న. అయితే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్న విష్ణుమూర్తి కానీ శనేశ్వరుడుగా టీటీడీ వర్గాలు ఏదైతే ఇతని విషయంలో అంటే ముఖ్యంగా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పే విధంగా ఇది విష్ణు విగ్రహం అని చెప్తున్నారు. ఈ రెండు వర్గాల వాదన ఏదైనా విగ్రహాన్ని ఇక్కడ నుంచి గతంలో అయినా తొలగించాల్సి ఉండేదని వారంటున్నారు. అయితే ఇక్కడ వివాదం ఏముంది, ఇక్కడ చెత్తంతా కొట్టుకొచ్చింది, మద్యం బాటిళ్ళు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. మొత్తం మీద అయితే ఈ విగ్రహానికి సంబంధించి ఇక పూర్తి శిల్పాన్ని చెక్కలేదు, 22 సంవత్సరాల క్రితమే వదిలేసామని ఏదైతే ఈ విగ్రహానికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్న నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా అటు విగ్రహాన్ని ఇటు నుంచి తరలిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. మొత్తం మీద దీనికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డిపై ప్రస్తుతం కేసు నమోదైంది. ఏదైతే టీటీడీ విషయాలను అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నాడు, టీటీడీ ప్రతిష్ట దిగజారే విధంగా వ్యాఖ్యానిస్తున్నాడు అంటూ చెప్తూ ఒక కేసు టీటీడీ ఉద్యోగి గోవిందరాజన్ ఫిర్యాదు మేరకు తిరుపతిలోని అలిపిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అయితే ఈ విషయానికి సంబంధించి తాను హిందువునని నిన్న ఒక వీడియో మరోసారి భూమన కరుణాకర్ రెడ్డి విడుదల చేశాడు. తాను హిందువును, నాయకుడిని కాదు హిందువును, అందువల్లనే తాను ఈ విషయంలో బాధపడుతున్నానంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద చూస్తే ఈ వివాదం ఇప్పటికీ ముగిసిందా లేకపోతే ఇంకా కొనసాగుతున్నది తెలియడం లేదు. కానీ మొత్తం మీద నిన్న టీటీడీ పాలక మండలి సమావేశంతో పాటు ఓవైపు కలెక్టర్ల సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాన్ని ఆయన ఈ వీడియోను బయటకు పెట్టడం, ఆ తర్వాత ఏదైతే టీటీడీ ఉద్యోగులు విజిలెన్స్తో పాటు పోలీసు వారు రావడం, అప్పటికప్పుడు ఒక నయా స్వామీజీ ఇక్కడికి వచ్చి తాను అన్నమయ్య కళాక్షేత్రం అంటూ ఇక్కడ ఒక టెంకాయ కొట్టి హడావిడిగా భజనలు చేయడం మొదలుపెట్టారు. తర్వాత వారిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. మొత్తం మీద ప్రస్తుతం ఈ వివాదం అయితే ఇంకా కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే అసలు ఈ విగ్రహం ఎవరిదైతే ఉందో వారి ఇంటి వద్ద ఈ విగ్రహాన్ని తరలించడానికి టీటీడీ సిద్ధమైపోయిందని చెప్పవచ్చు. గురుస్వామి ప్రస్తుతం కూడా టీటీడీలో చిన్న చిన్న విగ్రహాలు చెక్తుంటాడు, అదేవిధంగా టీటీడీకి సంబంధించిన వర్క్స్ కూడా చేస్తుంటాడని తెలిపారు. నిన్న అతను మీడియాతో మాట్లాడుతూ ఈ విగ్రహం తమదే అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయాలు ఏవి నిజం కాదు, 1.5 సంవత్సరం క్రితం మాత్రమే నుంచి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడే ఈ విగ్రహాన్ని ఇక్కడ వేశారని మాత్రం అటు భూమన కరుణాకర్ రెడ్డి చెప్తున్నాడు. ఎవరి మాటల్లో వాస్తవం ఎంతో మాత్రం కానీ టీటీడీలో భక్తుల ప్రాధాన్యత గురించి మాట్లాడుకోకుండా కేవలం ఇలా నిర్మానుష్యంగా పూర్తిగా చెక్కని శిల్పాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసము, ముందు దేవుని దర్శించుకునే భక్తుల యొక్క సౌకర్యాల గురించి మాట్లాడాలంటూ ఇటు టీటీడీ కూటమి సభ్యులతో పాటు మిగతా వారు కూడా అంటున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఇది మరింత వివాదంగా మారుతుందా, దీంతో ఈ రోజుకు చెక్ పడుతుందా అన్నది వేచి చూడాలి. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.